నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుంటా. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన ఎమ్మెల్యే కప్ క్రీడా పోటీలు ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మానసిక ఆనందానికి, శారీరక దృఢత్వానికి యోగా దివ్యౌషధం. నెల్లూరు స్వర్ణాల చెరువులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 2 రోజుల్లో మరింత విస్తరిస్తాయని, ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పలుచోట్ల కురుస్తాయని వెల్లడించిన భారత వాతావరణ విభాగం ప్రతినిధులు. పోలేరమ్మకు విశేష పూజలు. మనుబోలు కోదండరాంపురం బీసీ కాలనీలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నిర్వహించిన అభిషేకాలు, కుంకుమార్చనలో పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ప్రభుత్వ స్టేడియంలో నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరగడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే కప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో క్రీడల పట్ల ఆదరణ పెరుగుతూ ఉండడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను ముందుంటానని ప్రకటించారు. ప్రభుత్వ స్టేడియంలో ఇప్పటికే అనేక వసతులు సమకూర్చడం జరిగిందని, క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ప్రతిభ చాటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. చాలా ప్రోగ్రామ్స్కి వచ్చాను ఇక్కడ, కానీ ఇంత బాగా ఎంతమంది పిల్లలు నేను చూడడం ఫస్ట్ టైం. అంటే ఏ క్రికెట్ జరిగినా ఈవినింగ్ కల్లా ఆ 11 మంది 12 మంది ఉండేవాళ్ళు తప్ప 20 మంది ఉండేవాళ్ళు. అంతకన్నా ఎవరు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఈరోజు మొత్తం వాలీబాల్, హాకీ, జూనియర్ క్రికెటర్లు, సీనియర్ క్రికెటర్లు అందరూ ఇక్కడ ఎప్పుడో చేయాల్సింది. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడే చేయాల్సింది, అప్పుడు చేయలేకపోయినా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయాల్సింది, అప్పుడు చేయలేకపోయినా. దానికి కారణం ఏంటంటే అప్పట్లో మా అవసరం ఎవరికి లేదు, ఎవరు కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. కానీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మా రాజా ఇట్లా సునీల్ గ్రౌండ్ చాలా ఇబ్బందికరంగా ఉంది, మనం చేయాలా అని ఆ రోజు మా రాజా చెప్పిన తర్వాతే నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఏమని అనుకోని ఈరోజు గ్రౌండ్ ఇట్లా జరిగిందంటే కేవలం ఆయన కోరిక మీదే అని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎంతోమంది మా ఆయనకు వచ్చేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు తప్ప ఇలాంటి మంచి పనులు చెప్పేవాళ్ళు కదా నాకు ఎవరు కూడా. ఈ గ్రౌండ్ ఈ విధంగా ఉంది, గ్రౌండ్ సున్నం కుట్టేయాలా, గ్రౌండ్లో జిమ్ ఏర్పాటు చేయాలా, మహిళలకు ఓపెన్ జిమ్ పెట్టాలా, లేదా వాలీబాల్ కోర్ట్ వేయాలా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పట్లో. కానీ మా రాజా చెప్పాడు కాబట్టి ఇంట్రెస్ట్గా తీసుకున్నాం. దానికి అధికారులందరూ కూడా మనం సహకరించాడు. కిరణ్ కుమార్ అని గారు ఆర్డీఓ గారు ఉన్నారు ఇంతకుముందు, నెల్లూరులో మెప్మా పీడీగా మొన్నే మళ్ళీ ఆయన వచ్చాడు. ఆయన ఫస్ట్ చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి మొత్తం రాజా ఆయన తిరిగి మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అప్పట్లో వెంకటేశ్వరరావు గారు మున్సిపల్ కమిషనర్ మొన్న రిటైర్డ్ అయ్యారు, ఆయన కూడా మంచి శ్రద్ధ తీసుకొని మొత్తం ఇక్కడ లైట్లన్నీ వేయించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే మా కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా 15 లక్షల రూపాయలు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అలాగే ప్రసాద్ నాయుడు గారు ఈ జిమ్ సంబంధించిన చెప్పిన వెంటనే అప్పటికప్పటికి ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. అలాగే పెన్వర్ మధు గారు, ఈ ఓపెన్ జిమ్ వచ్చిందంటే పెన్వర్ మధు గారు. అలాగే జిందాల్ కంపెనీ వాళ్ళు
ఈ యొక్క గ్యాలరీని కట్టించారు. మొత్తం మా సుమన్ బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా క్వాలిటీగా కట్టాడు. మామూలుగా వేరే వాళ్ళైతే పరిస్థితి, కానీ మా సుమన్ రెడ్డి ఎక్కడ వచ్చినట్లే ఈరోజు అతను ఇంట్రెస్ట్గా ఉండి ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ కాకుండా బ్రహ్మాండంగా ఈ గ్యాలరీని కట్టాడు. అంటే గూడూరులో ఇది కట్టరో కూడా నాకు తెలియదు, కానీ మా రాజా డైరెక్షన్ అంతా కూడా నాకైతే ఏం తెలియదు. ఆయన వల్లే ఈ గ్రౌండ్ ఈ విధంగా ఉందని చెప్పి కూడా క్రీడాకారులు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో అవి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయొచ్చు. ఈసారి రుతుపవనాలు గమనంలో తరచూ విరామాలు ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మానసిక ఆనందానికి, శారీరక దృఢత్వానికి యోగా ఒక దివ్య ఔషధమని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద సామూహిక యోగా కార్యక్రమాన్ని ఆదివారం జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర ప్రారంభించారు. అందరితో కలిసి ఆయన యోగాసనాలు చేశారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా స్వర్ణాల చెరువు వద్ద అధికారులు, ప్రజలు, సిబ్బంది కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మానసిక ఆనందానికి, శారీరక దృఢత్వానికి యోగా ఒక దివ్య ఔషధమని, ప్రజలందరూ ఈ సామూహిక యోగా కార్యక్రమాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అంటే మనకి 21న ఈ ఇంటర్నేషనల్ యోగా డే మనకి తెలిసిందే. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ఒక 5 days మనకి కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక థీమాటిక్ అని ఒకరోజు, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, అట్లాగే యూత్ వెల్ఫేర్ నుంచి ఇట్లా ఒక 5 days వరకు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ మొదటిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే యోగా యొక్క ఉపయోగం ఏంటనేది. దాదాపుగా ఆల్మోస్ట్ ఏ డిసీజ్ ఉన్నా కూడా యోగా చేస్తే దానికి రెమెడీ అనేది మనకి దీంట్లో ఉంటుందని చెప్పేసి అందరూ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగా డే సందర్భంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీరు ప్రతిరోజు, ఈరోజు కాకుండా ప్రతిరోజు కూడా చేస్తే మనకి భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ యోగాని పాటిస్తూ ప్రతిరోజు కూడా మీరు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటు మాస్టర్ ట్రైనర్స్ని, అలాగే మనకి ప్రతి గ్రామంలో కూడా పంపించేసి విలేజ్ లెవెల్, మండల లెవెల్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా ప్రతిరోజు చేస్తూ మనం ఈ యొక్క యోగా గురించి అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మనం సెటిల్సుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అంటే మీ నైబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా మీరు మొబైలైజ్ చేస్తూ వాళ్ళని కూడా యోగా పాటించే విధంగా చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారి లేఖన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, వంశీ, పల్లవి కుటుంబ సభ్యుల సహకారంతో అక్కడ ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కొండూరు సురేష్ రాజు, సులోచనమ్మ, పావని, నందిని, రామకృష్ణ, లక్ష్మమ్మ తదితరులతో పాటు సంస్థ ప్రతినిధులు రాధయ్య, పెంచలయ్య, వెంకట్రావు, కృష్ణారెడ్డి, విజయ్, మునిప్రసాద్, నాగేంద్ర, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలందరూ కూడా చక్కగా చూసుకోవాలని అమ్మాయికి మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం తరఫున, అదేవిధంగా పెద్దవాళ్ళు
తాతలు లాంటి తాతలు, అవ్వలు లాంటి అవ్వలు మీ ఆశీస్సులు కూడా పాపకి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ వంశీ పల్లవి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కొండూరు సురేష్ రాజు వాళ్ళ తాతగారు, అదేవిధంగా కొండూరు సులోచనమ్మ వాళ్ళ అమ్మమ్మ, పెద్దమ్మ పావని గారు సంపూర్ణ సహకారంతో, మేనత్త నందిని, మేనమామ రామకృష్ణ వాళ్ళ సంపూర్ణ సహకారంతో ఈ పాపకి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాళ్ళ నానమ్మ లక్ష్మమ్మ కూడా అదేవిధంగా ఇక్కడ పెద్దవాళ్ళ మధ్యలో జరుపుకోవాలని మంచి భోజనాలు కూడా ఆర్డర్ ఇచ్చి డిఫరెంట్గా పెడదామన్నా మనకు అని నిన్న మొన్న మా సురేష్ రాజు కూడా అడగటం జరిగింది. ఎందుకంటే అన్న వాళ్ళకి మామూలుగా ఆమె ఏంటంటే కొద్దిగా క్రమశిక్షణగా పద్ధతిగా చేస్తుంటుంది. ఈరోజు వాళ్ళని మనం ఫుల్గా వేసేద్దాము, వాళ్ళకి మంచి భోజనం పెట్టేద్దామన్న ఒక మంచి ఉద్దేశంతోనే వేరే దగ్గర చేయించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మంచి హృదయం ఉన్న మా సురేష్ రాజు వాళ్ళ దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే బర్త్డే పార్టీలు అయ్యి గుడికి పోతాం, కేక్ కోసుకుంటాం, అన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటాం. ఈ ఆలోచన ప్రగతి సేవా సంస్థ కోరిక కూడా. నంది మండలం లేఖన చాలా మంచి పేరు పెట్టినారు ఆ బిడ్డకి. ఎన్నో జన్మదినం అనేది 6వ జన్మదినం జరుపుకుంటుంది. మనందరం కూడా ఈ సందర్భంగా అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఇక్కడికి వారు వచ్చేస్తున్నారు. మంచి రుచికరమైన భోజనాన్ని కూడా మనకు ఏర్పాటు చేశారు. ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆ అమ్మాయి పేరులో ఏ విధంగా అయితే లేఖన అని ఉందో మంచి చరిత్ర ఆ అమ్మాయి రాసే విధంగా ఆమె భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పారు, గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచాలని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని నినదించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 89 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గాంధీ బొమ్మ సెంటర్లో ఈ రోజుకి 189 రోజులైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే మన గూడూరు జిల్లా ప్రకటిస్తాడు. అదైతే ఖచ్చితం. ఇన్ని రోజుల నుంచి మనము ఒక నమ్మకంతో అందరూ వచ్చి గూడూరు ప్రజలు ప్రతిరోజు వచ్చి సంఘీభావం తెలుపుతూ వాళ్ళు ఆశ మన జిల్లా అవుతుంది అని ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. ఎలా అంటే 5 మండలాల్ని 3 మండలాలు చేశారంటే అది నియోజకవర్గం కాదు. అందుకోసమే ఇది జిల్లా ప్రక్రియ చేయాలని కోసము చంద్రబాబు నాయుడు దాన్ని ఊరికేనే అలా చేసి పెట్టాడు. అందుకోసం మన మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని బీసీ కాలనీలో వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆదివారం సందర్భంగా పంచామృతాలు, పసుపు కుంకుమలతో అభిషేకాలు, కుంకుమార్చన పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఎదురుగా పాల్గొని పొంగలు పొంగించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నాగులూరు మధు, కృష్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కర్రసాము కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వైనతేన సోమం పిబతు వృద్ధః సోమం దాస్య సోమం హిరణ్యవర్ణాం హరిం భువనవదవస్మరాం చంద్రాం హిరణ్మయీం ఆస్తాం చంద్రీం ఆధారకూడి ప్రతిభాం త్రినేత్రం హంబాం జగదీశ్వరీం తాం చిల్లకూరు మండలంలోని గుత్తావారిపాలెం గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ పేరంటాళ్ల అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గుడిని పూలతందంగా అలంకరించారు. గ్రామస్తులు మేళతాళాలతో ఆలయం వద్దకు చేరుకుని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు మాజీ సర్పంచ్ చిట్టేటి నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుంటా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన ఎమ్మెల్యే కప్ క్రీడా పోటీల ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మానసిక ఆనందానికి శారీరక దృఢత్వానికి యోగా దివ్య ఔషధం. నెల్లూరు స్వర్ణాల చెరువులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 2 రోజుల్లో మరింత విస్తరిస్తాయని, ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పలుచోట్ల కురుస్తాయని వెల్లడించిన భారత వాతావరణ విభాగం ప్రతినిధులు. పోలేరమ్మకు విశేష పూజలు. మనుబోలు కోదండరాంపురం బీసీ కాలనీలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నిర్వహించిన అభిషేకాలు, కుంకుమార్చనలో పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.